అక్కినేని అఖిల్ తన 13th బర్త్‌డేని ఫారెన్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ ఫియాన్సీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి వస్తున్న సమయంలో ఎదురుపడ్డ సమంత ముందు ఎంతో వింతగా ప్రవర్తించిన అఖిల్ ప్రవర్తనని చూసి షాక్ అవుతూ వచ్చేసిన మీడియా సభ్యులు. అక్కినేని కుటుంబంతో సమంత వేరైనప్పటికీ అఖిల్‌తో మాత్రం ఆ బంధం ఇంకా వేరవ్వలేదనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఎన్నో బ్రాడ్‌కాస్ట్‌లో ఒకరి కోసం ఒకరు పొగడ్తల వర్షం కురిపించిన విశేషాలు కూడా తెలిసింది. ఇక ప్రస్తుతం అఖిల్ పెళ్లి వార్తల్లో ఎలా నిలుస్తున్నాడో సమంత కూడా అదే విధంగా పెళ్లి వార్తల్లో నిలుస్తూ ఉంది. అయితే ఈరోజు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరికొకరు ఎదురవుతూ కనిపించేగా అఖిల్ మాత్రం తన భార్యని కాబోయే భార్యని తీసుకొని పరుగులెడుతూ కనిపించేశాడు. ఇక మీడియా వాళ్ళంతా అఖిల్ వస్తున్నాడని తెలుసుకొని తనని చుట్టుముడుతూ వచ్చేశారు. ఇక తన వయసులో పెద్దయిన ఫియాన్సీని కూడా ఫోటోలు తీస్తూ ఉండగా అఖిల్ మాత్రం మీడియా నుండి తప్పించుకుంటూ సమంత వైబ్స్‌ని కూడా ఇష్టపడలేనట్లు ఎంతో త్వరగా తన ఫియాన్సీని కారు ఎక్కించి కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఇక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న అఖిల్ అక్కినేని కుటుంబం ప్రస్తుత కాలంలో ఏ కాంట్రవర్సీలు లేకుండా తన వదిన శోభితా నాగచైతన్యల మధ్యన ఎటువంటి కాంట్రవర్సీస్ తన వల్ల వెలుగులోకి రాకూడదు అని సమంతతో ఏ రోజు కూడా మీడియా ముందు అఖిల్ మాట్లాడిందే లేదు. అదేవిధంగా ఈసారి కూడా ఎదురు పడితే సమంతని చూసి నవ్వాల్సి వస్తుంది, మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది. అలానే అఖిల్ సమంతని పిలుస్తాడా లేదా తన పెళ్లికి అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతాయని తనైతే మీడియా నుండి తప్పించుకుంటూ త్వరగా వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. ఇక శామ్ కూడా అఖిల్ని చూసినప్పటికీ కూడా తను ఏ మాత్రం కేర్ ఇవ్వనట్లు వెళ్ళిపోతూ వచ్చేసింది. ఈరోజు వీరిద్దరూ ఎదురెదురు కావడం అనేది ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చేసింది. తన ఫియాన్సీ సైతం ఎంతో చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్న విజువల్స్ నెట్టింట ఆకట్టుకుంటూ ఉన్నాయి.